మొట్టమొదటిగా మనకి ఆధార చక్రము అనేది ఉంది. ఈ ఆధార చక్రానికి అధిపతి ఎవరు అంటే గణపతి. అలాగే స్వాధిష్టానానికి బ్రహ్మ, మణిపూరానికి అధిపతి విష్ణువు, ఆ తర్వాత అనాహత చక్రం, దీనికి అధిపతి రుద్రుడు, విశుద్ధి చక్రం, దీనికి అధిపతి ఈశ్వరుడు, ఆ తర్వాత ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళినట్లయితే దానికి అధిపతి సదాశివుడు, ఆ పైన ఉన్నటువంటి సహస్రార దళ పద్మానికి అదే సహస్రార చక్రము అంటారు, సహస్రద పద్మము, అది దానికి అధిపతి పరమాత్మ. వీళ్ళందరికీ కూడా మొత్తం కలిపి 21,600 హంసలు అని చెప్తూ ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఎలాగా అనంటే షట్తంతు గణేశాయ అంటే ఆధార చక్రంలో గణపతికి 600 శ్వాసలు అని చెప్తూ ఉన్నాడు. సహస్రంతు వేదసే స్వాధిష్టానంలో ఉన్నటువంటి బ్రహ్మకి ఇక్కడ 6,000 అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత గదాపానే సహస్రం విష్ణుమూర్తి ఉండేటటువంటి స్థానం అంటే మణిపురం, అక్కడ 6,000 అని చెప్తూ ఉన్నాడు. పినాకినే షట్సహస్రం అంటే రుద్రుడు ఉండేటటువంటి స్థానం అనాహతం అన్నాం, దానికి మళ్లీ 6,000 అన్నాడు. అక్కడి నుంచి ఇక సహస్రంతు గురవే, అక్కడి నుంచి మారిపోయింది చూడండి. ఆ పైన ఉన్నటువంటి వాటికన్నిటికీ కూడా 1000 విశుద్ధి చక్రం 1000, ఆజ్ఞాచక్రం 1000, సహస్రారం 1000 అంటే స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము ఈ మూడింటికి 6,000, ఒక్కొక్క దానికి 3 18,000. విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రారం ఒక్కొక్క దానికి 1000, 18,000 3 21,000. ఆధార చక్రంలో ఉన్నటువంటి గణపతికి 600 అన్నాడు, వెరసి 21,600 అయింది. ఇలా 21,600 హంసలు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ 21,600 హంసలు ఇవి శ్వాస. మానవుడు 21,600 సార్లు శ్వాస అనేది తీసుకుంటాడు రోజుకి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ హంస అనేటటువంటి దాన్నే మనం శ్వాస అని అంటాం, శ్వాసనే హంస అని అంటాం. హంస అని గనక అన్నట్లయితే దీంట్లో 2 అక్షరాలు ఉన్నాయి చూడండి, 2 బీజాలు ఉన్నాయి. హకార సకారములు, హకారం 1 సకారం 1, ఈ 2 కలిపి మనకి హంస అనబడుతూ ఉన్నది. హకారం ఏమో బిందు సంయుక్తం, హకారము అనేది బిందువుతో కలిసి ఉంటుంది, దాని పక్కన సకారం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి మనం హంస అని పిలుస్తూ ఉన్నాం. ఈ హకారము అనేది శివబీజం, సకారము అనేది శక్తి బీజం. హకారమేమో శివుడు, సకారమేమో శక్తి. ఈ రెండింటి మధ్యన బిందువు ఉంది, హకారం తర్వాత బిందువు ఉంది. అంటే ఈ బిందువు అనేది హకార సకారముల మధ్యన ఉన్నది. అంటే ఈ బిందువు శివశక్తులకు ఐక్యస్థానమైనటువంటిది. ఈ బిందువే శివశక్తులకు ఐక్యమైనటువంటి స్థానం ఇది. ఆ శివశక్తులు ఇద్దరూ కూడా బిందువునందే ఉంటారు అని మనం చెప్పడానికి కారణం ఇది. అలా అటువంటి ఆ బిందు రూపమైనటువంటి బుద్ధితత్వాన్ని ఇక్కడ ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఈ బిందువు. హకారం అనేది శుక్లం, సకారం అనేది రక్తం. ఈ రెండింటి యొక్క కలయిక చేతనే ఏర్పడినటువంటిదే బిందువు. శుక్ల రక్తముల యొక్క కలయికయే బిందువు. ఇదే చరాచర జగత్తు సృష్టి. అలాగే హకారము అంటే పింగళానాడి లేదా సూర్యనాడి అని చెప్తూ ఉన్నారు, ఇది కుడిముక్కులో ఉంటుంది. సకారము అంటే చంద్రనాడి, దీన్నే ఇడానాడి అని అంటారు. సకారమేమో ఇడానాడి, హకారమేమో పింగళానాడి.
ఈ సకారము అనేటటువంటిది అంటే ఇడానాడి ఎడమ ముక్కులో ఉంటుంది, పింగళానాడేమో కుడి ముక్కులో ఉంటే ఇడానాడి అనేటటువంటిది ఎడమ ముక్కులో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన బిందువు అనేది ఉన్నది. హకార సకారముల మధ్య బిందువు ఉంది. మరి ఆ బిందువు ఏమిటయ్యా అనంటే దీన్నే సుషుమ్నా నాడి లేదా తేజోనాడి అని అంటారు. దాన్నే సుషుమ్నా నాడి అంటారు. అందుకే మనం ఈ సుషుమ్నా నాడిని గురించి చెప్పేటప్పుడు దానికి రెండు వైపులా కూడా ఇడా పింగళ నాడులు ఉంటాయి అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఇది ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటిదే తేజోనాడి లేదా సుషుమ్నా నాడి అని అంటారు. అయితే ఇక్కడ ఒక్క విషయం చూడండి, సకారము అనేది శక్తి బీజం. అందుచేత ఈ బుద్ధి అనేటటువంటిది సకారం వైపుగా గనక తిరిగినట్లయితే మానవుడికి ప్రపంచ విషయమైనటువంటి అంటే ఈ ప్రాపంచిక విషయమైనటువంటి జ్ఞానం, అదే విజ్ఞానము అని అంటాం మనం. ప్రాపంచిక విషయమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానము అని అంటాం. ఆ విజ్ఞానము అనేది తెలుస్తుంది. ఎందుకని అంటే ఈ సకారము అనేటటువంటి శక్తి బీజం కాబట్టి లౌకికమైనటువంటి జ్ఞానము అనేది తెలుస్తుంది. అదే ఇప్పుడు ఈ బుద్ధి గనక హకారం వైపు తిరిగినట్లయితే, హకారము అనేది పరమేశ్వర బీజం. ఎప్పుడైతే ఈ హకారం వైపు ఈ బుద్ధి అనేది తిరిగిందో అప్పుడు ఏమవుతూ ఉన్నది, నిర్విషయ జ్ఞానము అనేది కలుగుతూ ఉంటుంది. అంటే పరాజ్ఞానము, పరమేశ్వరుని గురించినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. దాన్నే మనం జ్ఞానము అని అంటాం. పరమేశ్వర తత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటటువంటిది జ్ఞానం. లౌకికమైనటువంటి విషయాలను వివరించేటటువంటిది విజ్ఞానం. కాబట్టి హకారం ఏమో ఇక్కడ పరమేశ్వర స్వరూపం, సకారం ఏమో శక్తి రూపం. మధ్యలో ఉండేటటువంటిది బుద్ధి. ఈ బుద్ధి గనక శక్తి రూపమైనటువంటి ఈ సకారం వైపుకు తిరిగినట్లయితే మానవుడికి లౌకికమైనటువంటి జ్ఞానము అనేది కలుగుతుంది. ఈ జ్ఞానం పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. అలా కాకుండా ఇది గనక హకారం వైపు తిరిగినట్లయితే ఇది పరమేశ్వర బీజం. అప్పుడు పరమేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి పరాజ్ఞానం కలుగుతుంది. దీన్నే మనం జ్ఞానము అని అంటాం. ఇలా హకారము సకారము మధ్యలో ఉన్నటువంటి బిందువు, ఈ మూడింటినే నాదము, బిందువు, కళ అని అంటారు. ఈ హంస ప్రకృతిమయమైనటువంటి ప్రపంచ జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానము అనేది ప్రకృతికి సంబంధించినటువంటిది, లౌకికమయమైనటువంటిది. ఈ హంస అనేటటువంటిది ఇటువైపున ఈ చరాచర జగత్తుకి సంబంధించినటువంటి లౌకికమైనటువంటి ప్రకృతిమయమైనటువంటి ఈ ప్రపంచ జ్ఞానంతోనూ, అలాగే పరమేశ్వర స్వరూపమైనటువంటి పరబ్రహ్మకి సంబంధించినటువంటి ఆ జ్ఞానంతోనూ రెండింటితోనూ కూడా కలిసి ఉంటుంది. అందుకే ఈ పరమేశ్వర స్వరూపము అనేటటువంటి ఈ పక్షికి హకార సకారాలే దాని యొక్క రెక్కలు. అంటే ఒకవైపున జ్ఞానం, రెండో వైపున విజ్ఞానం. హకారానికి సంబంధించిందేమో జ్ఞానం, సకారానికి సంబంధించినటువంటిది విజ్ఞానము. ఇలా ఈ రెండు రెక్కలతోనూ కూడా సకల ప్రాణుల యొక్క సహస్రార కమలమునందు కూడా సంచరిస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జ్ఞానం మనకుంటుందా అండి? మనకి ఉంటుంది. జ్ఞానము విజ్ఞానము అనేటటువంటివి రెండూ కూడా మనకి ఉంటాయి, అందరికీ ఉంటాయి ఈ జ్ఞాన విజ్ఞానాలు అనేటటువంటివి. కానీ మనం
మరి జ్ఞానాన్ని గురించి ఆలోచించటం లేదు, లౌకికపరమైనటువంటి విషయాలే ఆలోచిస్తూ ఉన్నాము అని అంటే ఆ బుద్ధి అనేటటువంటిది ఈ సకారం వైపు అంటే శక్తి వైపు మొగ్గుతూ ఉన్నది, అంటే లౌకికమైనటువంటి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉన్నది. అప్పుడు నీకు విజ్ఞానమే తెలుస్తుంది, జ్ఞానము అనేది తెలియదు. అయితే ఈ హంస అనేటటువంటిది ప్రాణవాయు రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాణము అంటే ఏమిటి అసలు? మనం తీసుకున్నటువంటి గాలి, మనం పీల్చినటువంటి గాలి లోపలికి వెళ్లి మళ్లీ బయటికి రావటం, దీన్నే మనం శ్వాస అని అంటాం. మరి ఇలా ఈ శ్వాస తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటే 4 సెకండ్లు పడుతుంది. నిమిషానికి మొత్తం ఉండేది 60 సెకండ్లు, నిమిషానికి 60 సెకండ్లు. ఒక శ్వాసకి 4 సెకండ్లు పడుతుంది. కాబట్టి 60 సెకండ్లలోనూ 4 15 60, అంటే 15 సార్లు ఈ శ్వాస అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఒక రోజుకి గనక లెక్క పెట్టినట్లయితే 21,600 సార్లు ఈ శ్వాసను తీసుకోవటము అనేది జరుగుతుంది. శ్వాస అంటే ఉశ్వాస నిశ్వాస రెండు కలిపినటువంటి శ్వాస. ఈ రెండింటినీ కలిపి 21,600 సార్లు శ్వాస అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే మరి ఇలా తీసుకున్నటువంటి ఈ శ్వాస అనేటటువంటి ఈ హంసని దీన్ని ఏం చేయాలి అంటే, ఇదిగో ఇక్కడ మనకి చెప్పినటువంటి ఈ దేవతలకు అందరికీ కూడా సమర్పణ చేయాలి అని అంటూ ఉన్నాడు. ఎవరికి సమర్పణ చేయాలి? ఆధార చక్రంలో అధిపతి అయినటువంటి గణపతికి 600 శ్వాసలు హంసలు సమర్పణ చేయాలి రోజుకి. రోజుకి 600 హంసలు. హంస అంటే శ్వాస. ఈ హంసలు ఆధార చక్రానికి అధిపతి అయినటువంటి ఆ గణపతికి సమర్పణ చేయాలి. అక్కడి నుంచి స్వాధిష్టానానికి వచ్చేటప్పటికి దానికి అధిపతి అయినటువంటి బ్రహ్మకి 6000 శ్వాసలు హంసలు సమర్పణ చేయాలి. మణిపూరానికి అధిపతి అయినటువంటి విష్ణువుకి 6000 సమర్పణ చేయాలి. అనాహతానికి అధిపతి అయినటువంటి రుద్రుడికి 6000 సమర్పణ చేయాలి. 3 18, 18,600 అయిపోయినాయి ఇప్పటికి. ఇంకా మిగిలినటువంటి 3000 ఉన్నాయి. ఈ 3000 కూడా విశుద్ధి చక్రానికి అధిపతి అయినటువంటి ఈశ్వరుడికి 1000, అలాగే ఆ పైకి గనక వెళ్ళినట్లయితే ఆజ్ఞా చక్రానికి అధిపతి అయినటువంటి సదాశివుడు, ఆయనకి 1000, అంటే ఇక్కడ విశుద్ధి చక్రంలో ఈశ్వరుడికి 1000, ఆజ్ఞా చక్రానికి అధిపతి అయినటువంటి సదాశివుడికి 1000, ఆ తర్వాత సహస్రారానికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు పరమాత్మ ఉన్నాడు, ఆయనకి 1000. ఇలా 3000. ఇందాక 18,600 ప్లస్ ఇప్పుడు ఈ 3000 అంటే 21,600 హంసలు, అంటే ఈ శ్వాసలు మొత్తం మనం పంచిపెట్టవలసి వస్తూ ఉన్నది అని యోగశాస్త్రం చెబుతూ ఉన్నది. అయితే ఇలా గనక మనం చేసినట్లయితే అసలు ఇట్లా ఎందుకు చేస్తూ ఉన్నాం, మొత్తం మనకి ఈ శ్వాసలు అనేవి ఎన్నొస్తూ ఉన్నాయి ఏమిటి, ఇలా గనక మనం లెక్కబెట్టినట్లయితే ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ శరీరంలో ఆకాశ పంచకము అని చెప్తూ ఉన్నాడు. అంటే జ్ఞాన, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము 5 కలిపి ఆకాశ పంచకము అని అంటూ ఉన్నాడు. అలాగే వాయు పంచకము, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటివి 5 కూడా వాయు పంచకము అని చెప్తూ ఉన్నాడు. అలాగే అగ్ని పంచకము అంటే ఇవి జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, జ్ఞానేంద్రియాలు 5. ఆ తర్వాత జల పంచకము, తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు,
ఇవి 5. ఆ తర్వాత పృథివీ పంచకము. పృథివీ పంచకము అంటే కర్మేంద్రియాలు, కాలు, చెయ్యి, నోరు, పాయు, ఉపస్థ, ఈ 5 కూడా. ఇలా మొత్తం కలిపినట్లయితే ఇవి 5 పంచకాలు అవుతున్నాయి. ఒక్కొక్క దానికి 5 చొప్పున ఇవి 5 జట్లు అవుతూ ఉన్నాయి. 5 ఇంటూ 5 25 తత్వాలు అవుతూ ఉన్నాయి. ఈ 25 తత్వాలని కూడా మనకి సహస్రారంలో ఉండేటటువంటి సుషుమ్నతో సంబంధం పెట్టి చూసినట్లయితే మొత్తం 25,000, అంటే ఒక్కొక్క తత్వానికి 1000 చొప్పున 25 తత్వాలకి 25,000 హంసలు అవుతాయి మొత్తం. అసలు అంటే శ్వాస అనేది 25,000 సార్లు మనం తీసుకోవలసి ఉంటుంది. అయితే అందులో 3,400 సార్లు కుంభకంలో నిలిచిపోతుంది. 25,000లోనూ 3,400 శ్వాసలు, హంసలు కుంభకంలో ఆగిపోతాయి. 25,000లోనూ 3,400 పోతే మిగిలినటువంటివి 21,600 మాత్రమే. ఈ 21,600 శ్వాసలు కూడా ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ షట్చక్రాల్లోనూ మనం చెప్పినటువంటి గణపతికేమో 600, బ్రహ్మకి 6,000, విష్ణువుకి 6,000, ఆ తర్వాత రుద్రుడికి 6,000, ఈశ్వరుడు, సదాశివుడు, పరమాత్మ వీళ్ళ ముగ్గురికేనేమో 1000. మొత్తం కలిపి 21,600 శ్వాసలు, హంసలు. వీటిని సమర్పణ అనేది చేయవలసి ఉంటుంది. ఈ రకంగా ఈ సమర్పణ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ శ్వాసలో ఆరోహణ, అవరోహణ, దీన్నే మనం సోహం అని అంటాం. కాబట్టి నాదబ్రహ్మాన్ని లేపి యోగి అయినటువంటి వాడు ఆనందించాలి అని చెప్పేసి పతంజలి యొక్క యోగశాస్త్రం చెబుతూ ఉన్నది. మరి ఇందులో 3,400 సార్లు ఇక్కడ కుంభకంలో నిలిచిపోతుంది అని చెప్పారు కదా. మరి కుంభకంలో ఎలా నిలుస్తుంది ఏమిటి అంటే ఇదంతా కూడా అనుభవైక వైద్యం. అది ఎవరికి వాళ్లే అది ఎలా ఉంటుంది అనేది ప్రయత్నపూర్వకంగా ఆ యోగం చేసి ఆ శ్వాస ఏ రకంగా బంధించబడుతుంది, అది ఎలా కుంభకంలో ఆగిపోతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిందే తప్పించి దాన్ని నిర్వచించడం అనేది కష్టం. అందుకే ఇది అనిర్వచనీయము, అనుభవైక వైద్యము అని చెబుతూ ఉన్నది ఈ యోగశాస్త్రం. అయితే యోగము అంటే ఏమిటి అనేటటువంటి అనుమానం వస్తుంది ఇక్కడ మనకి. యోగము అంటే చిత్తవృత్తి నిరోధమే యోగము. ఈ విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. చూడండి, యోగము అంటే ప్రత్యేగాత్మకి, పరమాత్మకి ఈ రెండింటికి సంబంధం ఉన్నది, ఐక్యమైనటువంటి సంబంధం ఉన్నది అని చెప్పడమే ఇక్కడ యోగం. ప్రత్యేగాత్మకి, పరమాత్మకి అంటే జీవాత్మ, పరమాత్మ ఈ రెండింటికి కూడా ఐక్య సంబంధం ఉన్నది అని అంటూ ఉన్నాడు ఇక్కడ. ఏమిటి ఈ ఐక్య సంబంధము అంటే ఎలా ఉంటుంది? దీనికి ఉదాహరణగా మనం ఒక్కటి చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆకాశం ఉన్నది. బయట కనిపించేటటువంటి ఆకాశాన్ని మహదాకాశము అని అంటాం. అలాగే ఈ ఆకాశము అనేటటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆకాశం ఎక్కడో పైన లేదు, మన మధ్యలో కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశం అంతా కూడా ఆకాశమే. ఆకాశము అంటే అవకాశాన్ని ఇచ్చేటటువంటిదే ఆకాశము. ఈ మాట మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. చూడండి, అవకాశం ఇచ్చేటటువంటిదే ఆకాశము. ఆకాశము అంటే గగనం శూన్యం, శూన్యమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఆకాశమే. ఇలా గనక మనం చూసినట్లయితే ఈ ఆకాశము అనేటటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. అందుకే దీన్ని మహదాకాశము అని అన్నాం.
ఇక్కడ మనం ఒక కొండని పెట్టాం, ఖాళీగా ఉన్నటువంటి కొండని పెట్టాం మనం. ఈ కొండలో ఏముంది? శూన్య ప్రదేశం ఏమీ లేదు, అంటే ఆకాశం ఉంది. ఎందుకని అంటే ఆకాశం గగనం శూన్యం. ఆకాశం అంటే శూన్యం అంటేనే ఆకాశం, ఆకాశం అంటేనే శూన్యం. కాబట్టి కొండలో ఏమీ లేదు అంటే కొండ శూన్యంగా ఉన్నది అంటే కొండంతా కూడా ఆకాశంతో నిండి ఉన్నది. మరి ఇప్పుడు ఈ కొండలోనూ ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉన్నది. ఈ రెండు ఆకాశాలు ఒకటేనా? కొండలో ఉన్నటువంటి ఆకాశానికి పరిమితి అనేది ఉంది. ఏమిటి పరిమితి? అదే కొండ, ఘటం. ఘటం అంటే కొండ. కొండలో ఉన్నటువంటి ఆకాశానికి పరిమితి ఏమిటి అంటే దాని చుట్టూ ఉన్నటువంటి కొండే. అందుకే దీన్ని ఘటాకాశము, ఘటంలో ఉన్నటువంటి ఆకాశం కాబట్టి ఘటాకాశము అని అంటారు. అదే బయట వైపున ఉన్నటువంటిది, కొండకి అవతల వైపున ఉన్నటువంటి ఆకాశాన్ని మహదాకాశము అంటారు. దానికి పరిమితి లేనటువంటిది, దానికి ఎక్కడా కూడా హద్దులు అనేవి లేవు. అందుకే అది మహదాకాశము, అనంతమైనటువంటిది ఆకాశం. మరి ఇక్కడ కొండలో ఉన్నటువంటి ఆకాశం మాత్రం అనంతమైనటువంటిది కాదు, ఆ కొండ వరకే వ్యాపించి ఉన్నటువంటిది. అందుకే దీన్ని ఘటాకాశము అన్నారు. ఇప్పుడు ఈ ఘటాకాశము మహదాకాశము ఈ రెండు వేరువేరా లేకపోతే రెండు ఒకటేనా అని అంటే రెండు ఒకటే, ఇవి రెండు వేరు కాదు. కేవలం నువ్వు పరిమితి అనేది కనిపించావు కాబట్టి ఆ రెండు వేరుగా నీకు కనిపిస్తూ ఉన్నదంటే. నువ్వు కల్పించినటువంటి పరిమితి ఏమిటి అంటే ఆ కొండ. ఆ పరిమితిని నువ్వు తీసేయి, అంటే నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ కొండను నువ్వు తీసేయి. ఏం చేయాలి? ఆ కొండని కాస్త టప్పని పగలగొట్టు, కొండను పగలగొట్టి. ఎప్పుడైతే ఈ కొండను పగలగొట్టేశావో ఆ కొండలో ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా మహదాకాశంలో లీనమైపోయింది. ఇప్పుడు ఘటాకాశం మహదాకాశం రెండు ఒకటే అయిపోయినాయి. ఇది ఐక్య సంబంధము అంటే. కేవలము పరిమితి అనేది ఏర్పాటు చేయటం వల్ల ఈ రెండు వేరువేరు అని మనకు అనిపిస్తూ ఉన్నది. కానీ నిజంగా గనక చూసినట్లయితే ఇక్కడ ఈ రెండు వేరు కాదు. పరిమితి అనేది మనం ఏర్పాటు చేసినటువంటిది. ఈ పరిమితిని గనక మనం తొలగించగలిగినట్లయితే ఇది ఎలా ఏర్పాటవుతూ ఉన్నది అంటే కేవలము మన యొక్క అజ్ఞానం చేత ఈ పరిమితి అనేది ఏర్పాటవుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, జీవాత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు, రెండు ఒకటే. ముండకోపనిషత్తులో చెప్పాడు చూడండి, సంసారము అనేటటువంటి వృక్షం యొక్క శాఖ మీద ఒకే రూపము, ఒకే రంగు, ఒకే ఆకారము, ఒకే పరిమాణము కలిగినటువంటి రెండు పక్షులు ఉన్నాయి. ఈ రెండు పక్షుల్లోనూ ఒకటేమో ఆహారాన్ని తింటూ ఉన్నది, అంటే దొరికినటువంటి ఫలాలు, ఆ కాయలు ఇవన్నీ కూడా తింటూ ఉన్నది. రెండోదేమో ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నది. ఈ రెండు పక్షులు వేరా అంటే కాదు. ఈ రెండింటిలోనూ ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. దొరికినటువంటివన్నీ తింటూ ఉన్నదే అది జీవాత్మ. అది ఏం తింటూ ఉన్నది అంటే జీవాత్మ అనేది కర్మ చేస్తూ ఉన్నది. నిజంగా చెప్పాలి అంటే కర్మ అనేది ఆత్మ చేయటం లేదు, శరీరం కర్మ చేస్తూ ఉన్నది. ఆ శరీరంలో బంధించబడి ఉండటం చేత ఆత్మ ఈ కర్మ తానే చేస్తూ ఉన్నాను అని చెప్పేసి తనకి తాను ఆపాదించుకుంటూ ఉన్నది. అలా ఆపాదించుకోవటం వల్ల ఆ కర్మ దానికి కర్త, భోక్త అంతి కూడా తానేను అని అనుకుంటూ ఉన్నది. అందుకని ఆ కర్మ ఫలితాన్ని తాను అనుభవిస్తూ ఉన్నది. మరి రెండోది పరమాత్మ. పరమాత్మ అనేది కర్మ ఉండదు పరమాత్మకి. పరమాత్మ ఎప్పుడూ కూడా కర్మ చేయడు. అందుకే ఫలితము అనేది ఏమీ కూడా లేదు. ఏమీ తినకుండా అలా చూస్తూ ఉండిపోయింది. మరి ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరా అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటే. కేవలము అజ్ఞానంతో ఈ రెండు వేరు అని భావన చేస్తూ ఉన్నాడు మానవుడు. ఈ అజ్ఞానము అనేటటువంటి పొరలు గనక తెగిపోయినట్లయితే ఈ జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే అయిపోతాయి. జీవాత్మ పరమాత్మ రెండు కలిసిపోతాయి, ఒకదానిలో ఒకటి లీనమైపోతాయి, మొత్తం ఒకటిగానే కనిపిస్తుంది. అవి ఎలా లీనమవుతాయి అంటే ఇందాక మనం చెప్పినటువంటి ఉదాహరణలో
ఘటాకాశం మహదాకాశంలో ఏ రకంగా అయితే లీనమైపోయిందో ఆ రకంగా లీనమైపోతుంది. ఈ శరీరంలో ఉన్నది కాబట్టి ఇది జీవాత్మ అనబడుతూ ఉన్నది. శరీరం నుంచి ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో అప్పుడు ఇది కూడా ఆ పరమాత్మలో ఒక భాగం అయిపోతుందంతే, పరమాత్మలో లీనమైపోతుంది. అందుకే మనకు ఉపనిషద్ వాక్యాలున్నాయి చూడండి. జీవించి ఉన్నంత వరకే ఇది పులి, ఇది సింహము, ఇది కుక్క, ఇది పంది, ఇది గొర్రె, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. కానీ మరణించిన తర్వాత ఈ తేడాలు అనేవి ఏవి కూడా ఉండవు అని చెప్పాడు. అవి ఎలా ఉండవుట అంటే ప్రవహిస్తూ ఉన్నంత వరకే ఇది గంగా నది, ఇది యమునా నది, ఇది గోదావరి, ఇది కావేరి, ఇది కృష్ణ అని చెప్పేసి మనకి పేర్లు తేడాలు తెలుస్తాయి. కానీ ఈ నదులన్నీ కూడా ఇలా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇది గంగ నీరు, ఇది కృష్ణ నీరు, ఇది గోదావరి నీరు అని చెప్పేసి మనం విడదీయటం అనేది సాధ్యం కానటువంటి పని. అది మన వల్ల కాదు. అప్పుడు అన్నీ కూడా ఒకటే అయిపోతాయి, సముద్రం అయిపోతుంది అది. అలాగే జీవిలో ఈ శరీరంలో ఉన్నంత వరకే ఇది జీవాత్మ అవుతుంది. ఈ శరీరాన్ని ఎప్పుడైతే వదిలిపెడుతుందో అప్పుడు ఈ జీవాత్మ కాస్త పరమాత్మలో లీనమైపోతుంది. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. ఇది ఐక్య సంబంధము అంటే. ఇటువంటి ఐక్య సంబంధము అనేటటువంటిది ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా వశపరుచుకొని ఆ చిత్తాన్ని ఈశ్వరుడి యందే లగ్నం చేయటము అనేటటువంటిది ఉన్నదే, అదే యోగము. మన యొక్క చిత్తాన్ని ఈశ్వరుడి యందు లగ్నం చేయాలి. ఇది ఇక్కడ యోగం. ఇలా లగ్నం చేయాలి అంటే కావలసిందేమిటి? ఇంద్రియాలన్నీ కూడా ముందుగా మనం వశపరుచుకోవాలి. ఇంద్రియాలని గనక వశపరుచుకోకపోయినట్లయితే పరమేశ్వర స్వరూపం మీద మనం ఈ దృష్టిని కేంద్రీకరించలేము. అదే లగ్నం చేయటము అంటే. ఎందుకని అంటే మనకి చూడండి, సామాన్యంగా జపం చేయాలి అని చెప్పేసి మనం కూర్చుంటాం. ఇలా జపం చేయాలి అని కూర్చున్నప్పుడు మన మనస్సులో అనేక రకాలైనటువంటి ఊహలు తిరుగుతూ ఉంటాయి. కళ్ళు మూసుకుని ఎప్పుడైతే కూర్చున్నామో అప్పుడు ఎప్పుడూ గుర్తుకు రానటువంటి విషయాలు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. కళ్ళ ముందు సినిమా రీల్ తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది. అంటే మనస్సు అనేటటువంటి దాని మీద కేంద్రీకృతం కాదు. మరి ఎలాగా? ఇది కేవలము సాధన చేతనే జరగాలి. ఆ ఏకాగ్రత సిద్ధించటము అనేటటువంటిదే ఇక్కడ కావాల్సింది, అంతకని నేను లేదు. ఇలా ఏకాగ్రత కనుక సిద్ధించినట్లయితే వాడు మహానుభావుడు అయిపోయాడంతే. ఇంకను అతడు పరమేశ్వర స్వరూపం అయిపోతాడు. ఇంకా అందులో అనుమానం అనేది ఉండదు. అయితే ఆ ఏకాగ్రత అనేది సిద్ధింపజేసుకోవటానికే ఈ యోగము అని అంటారు. ఇక్కడ మనం దేంతో అయితే అన్ని రకాలైనటువంటి పదార్థాలు చూస్తూ ఉంటామో అటువంటి ఆ నేత్రద్వయం, ఆ కళ్ళు రెండు ఉన్నాయే, వాటిని బాహ్యమైనటువంటి తృప్తి ఈ దృష్టి అనేది లేకుండా చేయాలి. అంటే కళ్ళతో ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే దృశ్యమానమైనటువంటి ఈ జగత్తునే చూస్తూ ఉంటాం. కంటికి కనిపించేటువంటి అన్ని వస్తువులు కూడా తేరిబారు చూస్తూ ఉంటాం. మనం చేయాల్సింది ఇప్పుడు ఏమిటి? బాహ్యమైనటువంటి వస్తువులు చూడకూడదు. కళ్ళు మూసుకో, దృష్టిని వెనక్కి తిప్పు, అంటే అంతర్లీనం చేయటము అని అంటారు. ఇలా ఎప్పుడైతే మనం ఈ దృష్టిని అంతర్లీనం చేశామో దీన్నే అంతర్ముఖము అని అంటారు. ఈ దృష్టిని అంతర్ముఖం చేయాలి. అలా గనక అంతర్ముఖం చేసినట్లయితే నీ లోపల ఏమున్నది అనేటటువంటి విషయం నీకు తెలుస్తుంది. ఈ చూపు దృష్టి అనేది ఎక్కడైతే లీనమవుతుందో అక్కడే ఈ మనస్సు కూడా లీనమవుతుంది. అటువంటి స్వరూపంలోనే సోహం అనేటటువంటి స్వరూపంలో ఉన్నటువంటి ఈ వాయువు కూడా లీనమవుతుంది.
ఇక్కడ చూడండి, ఈ దృష్టి అనేది ఎక్కడైతే లీనమవుతుందో అక్కడే మనస్సు లీనమవుతుంది, అక్కడే ఈ వాయువు సోహం అనేటటువంటి ఈ వాయువు కూడా లీనమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ దృష్టిని ముందుగా అంతర్లీనం చేయాలి. ఇక్కడ ఓ కొండను తీసుకొచ్చాం, ఆ కొండ దగ్గర చూడండి, కొండ బయట కొండ లోపల అంతా కూడా ఆకాశమే ఉంటుంది. కొండ లోపల ఆకాశమే ఉంది, కొండ బయట ఆకాశమే ఉంది. మరి ఇక్కడ తేడా ఏమిటయ్యా అనంటే, కొండ లోపల ఉన్నటువంటి ఆకాశానికేమో పరిమితి అనేది ఉన్నది, కొండ బయట ఉన్నటువంటి ఈ మహదాకాశానికి పరిమితి అనేటటువంటిది లేదు. అది ఎక్కడి వరకైనా సరే ఎల్లలు లేకుండా వ్యాపించి ఉన్నది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిమితి అనేది ఉన్నంత వరకే ఇది ఘటాకాశము అని అంటారు. ఆ పరిమితి అనేది ఎప్పుడైతే పోయిందో ఇక్కడ, అప్పుడు అది కూడా ఈ మహదాకాశంలో లీనమైపోతుందయ్యా. ఈ విషయాలే ఇక్కడ మనం ఈ యోగంలో తెలుసుకోవాలి. మన శరీరంలో ఉన్నంత వరకే ఇది జీవాత్మ అని అనబడుతూ ఉన్నది. మన శరీరం దాటి గనక వెళ్ళినట్లయితే బయట ఉన్నటువంటిది పరమాత్మ. ఆ జీవాత్మ ఈ పరమాత్మ రెండూ కూడా కలిసిపోతాయి, రెండూ ఒకటే అయిపోతాయి. సోహం, నేనే పరమాత్మ స్వరూపాన్ని, నన్ను మించినటువంటి పరమాత్మ స్వరూపం అనేది ఇంకేమీ లేదు, నాకన్నా వేరే అయినటువంటిది ఏమీ కూడా లేదు. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది నేనేను అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ యోగాభ్యాసం చేయాలి. యోగాభ్యాసం చెయ్యాలి అనంటే ఎలా చేయాలి? బాగా జనం తిరిగేటటువంటి ప్రదేశాల్లో కూర్చుని యోగాభ్యాసం చేయకూడదు. ఎందుకని అంటే ఇలాంటి చోట్ల ఏకాగ్రత అనేది రాదు. ఎవరైనా వచ్చి మేము ఎక్కడైనా చేయగలము అనంటే మీరు మహానుభావులు. ఎందుకని అంటే ఏకాగ్రత సాధించడంలో మీరు సిద్ధహస్తులయ్యి ఉంటారు. అందుకని మీకు ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఏకాగ్రత అనేది సిద్ధిస్తుంది. కానీ సామాన్యమైనటువంటి మానవులకి జనం ఎక్కువగా సంచరించేటటువంటి ప్రదేశంలో ఏకాగ్రత అనేది రాదు. అందుకే పూర్వకాలంలో మహర్షులు, ఈ మునీశ్వరులు వీళ్ళందరూ కూడా నిర్జన ప్రదేశమైనటువంటి అడవుల్లోకి వెళ్లి లేదా కొండ గుహల్లో కూర్చుని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్లు. ఎందుకనంటే ఏకాగ్రత అనేది తేలికగా అక్కడ సాధించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యోగాభ్యాసం చేయాలి అన్నట్లయితే ముందుగా నిర్జనమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఎక్కువగా జనసంచారం అసలు లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోవటమే చాలా ఉత్తమమైనటువంటిది. ఇక కొండ గుహల్లో గాని అరణ్యాల్లో గాని కూర్చోవాలి. ఈ కొండ గుహల్లో కూర్చునేటప్పుడు గతంలో ఆ గుహలో ఏమున్నాయో మనకు తెలియదు. అనేక రకాలైనటువంటి పక్షులు గాని, జంతువులు గాని, గబ్బిలాలు గాని ఇవన్నీ కూడా లోపల తిరిగి ఉంటాయి. అక్కడంతా మలమూత్ర విసర్జన అనేది చేస్తుంటాయి. లోపలంతా కూడా చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి అలా దుర్వాసన గనక వచ్చినట్లయితే అటువంటి ప్రదేశంలో మనం కూర్చుని యోగం చేయలేం. అందుకని అటువంటి దుర్వాసన ఏది రాకుండా చూసుకోవాలి. నిర్జనమైనటువంటి ప్రదేశం కావాలి. ఆ ప్రదేశంలో ఏ రకమైనటువంటి దుర్వాసన అనేది రాకుండా ఉండాలి. చాలా స్వచ్ఛమైనటువంటి గాలి అనేది వీస్తూ ఉండాలి. ఆ గాలి ఎక్కువగా రావాలా తక్కువగా రావాలా అంటే గాలి అనేది సమానమైనటువంటి పరిమాణంలోనే రావాలి. అంతేగాని అసలు గాలి గనక రాకపోయినటువంటి ప్రదేశం అయినట్లయితే, అంటే ఒక గదిలో కూర్చొని చుట్టూ తలుపులేసేసుకున్నాం అనుకోండి, చెమట పోసేస్తుంది, ఏకాగ్రతకి భంగము అనేది వాటిల్లుతుంది, చాలా ఒక్కగా ఉంటుంది. కాబట్టి అలా పనికిరాదు. పోనీ బాగా గాలి వచ్చేటటువంటి ప్రదేశంలో కూర్చుంటే ఇది కూడా మనకి పనికిరాదు. ఎందుకనంటే ఎక్కువగా వచ్చేటువంటి గాలి అనేది ఏకాగ్రత భంగాన్ని కలుగజేస్తుంది. అందుకని అది పనికిరాదు. కాబట్టి సమపాళ్లలో ఈ గాలి వచ్చేట్టుగా చూసుకోవాలి.
కూర్చునేటటువంటి నేలంతా కూడా చదునుగా ఉండాలి. ఎత్తు పల్లాలు ఉండకూడదు. ఎత్తు పల్లాలు గనక ఉన్నట్లయితే కూర్చోవటం అనేది కష్టమవుతుంది, మనం కూర్చోలేం. అందుకని ఎత్తు పల్లాలు లేనటువంటి నేల, సమంగా ఉండేటువంటి నేలని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత మనం కూర్చునేటువంటి ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి. ఎందుకు శుభ్రంగా ఉండాలి అంటే, మనం కళ్ళు మూసుకుని కూర్చున్న తర్వాత అడుగు నుంచి ఏ చీమలో లేకపోతే దోమలో అక్కడ ఉన్నటువంటి చెద పురుగులో ఏవో క్రిమికీటకాలన్నీ మనం కుడుతూ ఉన్నాయనుకోండి, ఇంకా మనకి ఈ ఏకాగ్రత అనేది నిలవదు. ఈ చీమల్ని దోమల్ని తోలుకోవడమే సరిపోతుంది. కాబట్టి అటువంటి ప్రదేశాలు అనేవి పనికిరావు, అవి కూడా ఉండకూడదు. మనం కూర్చున్నటువంటి ప్రదేశంలో సాధ్యమైనంత వరకు సువాసన అనేది వస్తూ ఉండాలంటే మనసుకి ఆహ్లాదం కలిగించేటువంటి వాసనలు అనేవి రావాలి. ఇటువంటివి మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే జనం ఎక్కువగా తిరగనటువంటి ప్రదేశంలో, నిర్జనమైనటువంటి ప్రదేశం. ఇవాళ మనకి నిర్జనమైనటువంటి ప్రదేశం ఎక్కడ జరుగుతుందని ఎక్కడా ఉండదు కదా. మీ ఇంట్లోనే చేయండి, ఇబ్బంది ఏం లేదు. మరి ఇంట్లో ఒక గదిలో కూర్చుని ఆ గదికి తలుపులు వేసేసుకోండి, ఇంకెవరు ఉండరు, గదిలో మీరు ఒక్కళ్లే ఉంటారు. మరి గదిలో గాలి రాదు కదా, ఫ్యాన్ వేసుకోండి. ఆ ఫ్యాన్ మరీ స్పీడ్లో పెట్టుకోకుండా కొంచెం తగ్గించి పెట్టుకోండి. అంటే మన శరీరానికి సరిపోయే గాలి వచ్చేట్టుగా దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ గదిలో మనం కూర్చునేటప్పుడే కొద్దిగా పరిమళ ద్రవ్యాలు ఏదైనా కొంచెంగా వాసన వచ్చేట్టుగా, సువాసన వెదజల్లేవి, అది ఏదైనా సరే ఏర్పాటు చేసుకోండి. ఆ గదిలో ఈ చీమలు, దోమలు, నల్లులు ఇట్లాంటివేమీ రాకుండా ముందుగానే దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోండి. అంటే ఏదైనా మందు కొట్టాలంటే మందు కొట్టేయండి, నేల శుభ్రంగా ఊడ్చేయండి. ఇలా మీరు ఏర్పాట్లు చేసుకోండి. చేసుకుని ఇప్పుడు అక్కడ కూర్చుని యోగము అనేది దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలి అంటే మొట్టమొదటిగా పద్మాసనం వేసుకోవటం అనేది రావాలి. ఈ పద్మాసనం వేసుకోవటం అనేది చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మన శరీరం మన చేతుల్లో ఉండదు, మనకి వంగదు. కాబట్టి ముందు పద్మాసనం వేయటము అనేది బాగా అలవాటు చేసుకోవాలి. ఆ పద్మాసనంలో కూర్చోవటము అనేది అలవాటు చేసుకోవాలి. కనీసం అరగంటో గంటో ఏదో కొంత సమయం దానికి అదే ఆసనంలో కూర్చోవడానికి మనం అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు అవుతుందంటే మొదట్లో అయినట్లయితే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కొత్త కదా, అప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ రాను రాను శరీరం దానికి అలవాటు పడిపోతుంది. కాబట్టి ఇదేం పెద్ద ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కాదు. ఇక కూర్చున్న తర్వాత పద్మాసనం వేసుకున్నాం, నడుము, మెడ ఇవన్నీ కూడా నిటారుగా అట్టి పెట్టాలి. ముందుకు వంగి కూర్చోకూడదు. నడుముని ఏమాత్రం వంచకూడదు, మెడని కూడా వంచకూడదు, తల వంచకూడదు, నిటారుగా అట్టి పెట్టాలి. అలా ఉంచి భ్రూమధ్యంలో ఉండేటటువంటి బిందువును చూస్తూ ఉండాలి. కళ్ళు మూసుకుని భృకుటి స్థానంలో దృష్టి నిలపాలి. ఇలా చేస్తూ యోగాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే ఆ దృష్టి కేంద్రీకరించటాన్ని అలవాటు చేసుకోవాలి. ఇటువంటి సమయంలో కోపము అనేది ఏమీ కూడా ఉండకూడదు. అంటే కేవలం యోగం చేసేటప్పుడే కోపం ఉండకూడదా? అలా కాదు. ఈ యోగాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి వాడు ముందు కోపాన్ని వదిలిపెట్టేయాలి, రాగద్వేషాలు పూర్తిగా వదిలిపెట్టేయాలి. అటువంటి వాళ్ళు కనుక ఈ యోగం చేసినట్లయితే సత్ఫలితాలు వస్తాయి. అందుకని కోపాన్ని వదిలిపెట్టేయాలి. ఆ తర్వాత తినేటటువంటి పదార్థాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు, కారం ఈ రెండు కూడా తమో గుణాన్ని బాగా పెంచేటటువంటి పదార్థాలు. అందుకని వీటిని సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. అసలు తీసుకోకపోయినట్లయితే చాలా మంచిది. మరి అసలు తీసుకోకపోతే శరీరానికి కావలసినటువంటి ఈ ఉప్పు దొరుకుతుందా? దొరుకుతుంది. ఎందుకని అంటే మన డాక్టర్లు చెప్పేటటువంటి లెక్క ప్రకారం
మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఉప్పే మన శరీరానికి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా బయట నుంచి మనం ఏ రకంగానూ ఉప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా వైద్యులు చెబుతూ ఉన్నటువంటి మాట. కాబట్టి ఉప్పు కారము అనేటటువంటి రెండు కూడా ఇవి తామస పదార్థాలు కాబట్టి అవి వదిలేయాలి. సత్వగుణ ప్రధానమైనటువంటి పదార్థాలు ఏమిటవి? పాలు, నెయ్యి, పంచదార ఇలాంటివి మధుర పదార్థాలు మాత్రమే తినాలి. అయితే ఏ పదార్థాలు తిన్నప్పటికీ ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అతి సర్వత్రా వర్జేత్. అతిగా తినటం అనేది పనికిరాదు. పాలు తాగమన్నారు కదా అని చెప్పేసి ఆ కుండలో ఉన్నటువంటి పాలు మొత్తం తాగేయకూడదు. అలా తాగిస్తే ఉపయోగం అనేది ఉండదు. మితాహారము అనేటటువంటిది చాలా జాగ్రత్తగా చూడాలి. మరి యోగం చేసేటటువంటి వాడు ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కింపజేయవచ్చా అనేటటువంటిది అనుమానం వస్తుంది. ఉపవాసాలు చేయటము అనేది అంత మంచిది కాదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఉపవాసాలు కనుక చేసినట్లయితే శరీరంలో నీరసం వస్తుంది. అలా నీరసించినటువంటి వాడు ఈ యోగ ప్రక్రియ అనేది చేయలేడు. దానికి విరుద్ధం అవుతుంది ఇది. అందుకని ఉపవాసాలు చేయవద్దు అన్నాడు. పోని ఎక్కువగా తినటము, బాగా పీకల దాకా మెక్కేసాడు అనుకోండి, అలా తిన్నటువంటి వాడికి భుక్తాయాసం వస్తుంది, అసలు కూర్చోలేడు. అలాంటి వాడు ఇంకా యోగం ఏం చేస్తాడు? శ్వాసే తీసుకోలేడు, ఊపిరి పీల్చుకోవడమే కష్టం అవుతుంది. అందుకని అది కూడా వద్దు అని చెప్తూ ఉన్నాడు. అసలు తినకపోవటం వద్దు, పీకల దాకా మెక్కడం అనేది అసలు వద్దు. అది వద్దు, ఇది వద్దు. మరి ఎలాగంటే మితాహారం తీసుకోండి, సమపాళ్లలో ఆహారం తీసుకోండి. అంటే మన పొట్టలో సగం వరకే ఆహారం తీసుకోండి, మిగిలిన సగంలోనూ అందులో సగం నీళ్లు తాగండి. అంటే మొత్తం పొట్టలో 3/4 వంతు వరకే నిండటం అనేది జరిగింది. 1/4 వంతు ఖాళీగా వదిలేసేయండి. ఇది ఆరోగ్యవంతమైనటువంటి ఆహారము అని అంటారు. ఇలా చేయాలి. మరి ఇప్పుడు ఈ యోగాన్ని ఎప్పుడు చేయాలండి అని అంటే, ఈ యోగాన్ని ఎప్పుడు కూడా ఉదయం పూట, అంటే తెల్లవారుజామున 4 గంటలకే లేచి అప్పుడు ఈ యోగాన్ని చేయటము అనేటటువంటిది ఉపయోగమైనటువంటి విషయము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయం పూటనే ఈ యోగాన్ని చేయాలి. యోగ ప్రక్రియ అంతా అక్కడే ఉంటుంది. మధురమైనటువంటి పదార్థాలు తినమన్నాం కదా అని చెప్పేసి గారెలు, బూరెలు, లడ్డూలు, హల్వాలు ఇలాంటివన్నీ గనక తిన్నట్లయితే మళ్లీ ఇవన్నీ కూడా మనకి ఇబ్బందిని తెచ్చిపెడతాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలు కూడా చాలా వరకు తగ్గించేయాలి. ఇప్పుడు మనం ఏదైతే చెయ్యకూడదు అని చెబుతూ ఉన్నామో ఇవన్నీ కూడా వదిలేయాలి. అవి వదిలేయకపోతే రాజయోగము అనేటటువంటి సిద్ధించదు. రాజయోగం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ ఏ పనులైతే చేయాలి అని చెప్పామో అవే చేయాలి. దానికి విరుద్ధంగా ఏం చేయకూడదు. ఇక ఈ యోగ ప్రక్రియని మనం చేస్తూ ఉన్నప్పుడు ఎదురుకుండా గురువుగారు అనేటటువంటి వాడు తప్పనిసరిగా ఉండాలి. అంటే గురువుగారిని దగ్గర పెట్టుకునే మనం ఈ యోగం అనేది చేయాలి. అలా కాకుండా పుస్తకాల్లో చదువుకుని గురువుగారు నాకు చెప్పేది ఏమిటి, పుస్తకంలో పూర్తిగా రాస్తుంది, అలాగే నేను చేసేస్తాను అని గనక మనం ఈ యోగాన్ని చేయటం మొదలుపెట్టినట్లయితే గురువు కన్నా కూడా ముక్తి అనేది ముందుగా వస్తుంది నీకు. ఎందుకని అంటే ప్రాణాయామం చేశావు, దాన్ని తిప్పుకోవడం అనేది తెలియలేదు, తప్పని దచ్చూరుకున్నాడు. శ్వాసని బంధించడం కాదు ఇక్కడ ముఖ్యం, మళ్లీ దాన్ని తిప్పుకోవడం కూడా ముఖ్యమే. అందుకే ఇక్కడ గురువు లేకుండా ఈ యోగము అనేది చేయవద్దు అని చెప్తూ ఉన్నాడు.
గురువు లేకుండా గనక యోగం చేసినట్లయితే శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి, దగ్గు వస్తుంది, ఉపశమ వ్యాధులు వస్తాయి, ఒక్కొక్కసారి మరణం కూడా ప్రాప్తించడం అనేది జరుగుతుంది, మనిషి చచ్చిపోతాడు కూడా. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని యోగం చేసేటప్పుడు తప్పనిసరిగా గురువు అనేటటువంటి వాడు ఎదురకుండా ఉండాలి. గురువు యొక్క పర్యవేక్షణలోనే ఈ యోగము అనేటటువంటి చేయాలి అనే మాటని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ యోగం ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే ఈ యోగం అనేది చేయాలి అని చెప్తూ ఉన్నాం. భోజనం చేసిన తర్వాత ఈ యోగం అనేది చేయకూడదు. అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. భోజనం చేసిన తర్వాత చేయకూడదు. దగ్గరగా పొట్టంతా ఖాళీ అయిపోయిన తర్వాత అటువంటి పరిస్థితుల్లోనే యోగం అనేది చేయాలి. అందుకే తెల్లవారుజాము 4 గంటలకు యోగం చేయండి అని చెప్తూ ఉన్నాడు. ఇదే ప్రశస్తమైనటువంటి కాలం. హఠయోగం చేసేవాళ్లు పాలు, పంచదార, వెన్న, నెయ్యి, తేనె, గోధుమ పిండి ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం అనేది చాలా మంచిది, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మంచిది. అయితే ఇలా గనక మనం ఈ యోగాన్ని అభ్యాసం చేసినట్లయితే అది త్వరలో సిద్ధిస్తుంది గురువు యొక్క పర్యవేక్షణలో అనే మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు చేసేటటువంటి యోగం అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ యోగం అయిపోయిన తర్వాత ఇందులో ఇంకో మాట వాడాడు చూడండి ఈ శ్లోకంలో. యోగేన గతకామానాం అన్నాడు. గతకామానాం అంటే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము అని, అంటే వైరాగ్యం తెచ్చుకోవటం. ఏమిటవి? ఈ లోకంలో పొందేటటువంటి సుఖాలు పరలోకంలో పొందాలి అనుకునేటటువంటి సుఖాలు, అవి కూడా. సుఖాలు అనేవి ఇక్కడ 2 రకాలు. ఈ లోకంలో పొందేవి, పరలోకంలో పొందేవి. ఈ లోకంలో అంటే సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఇట్లా వీటన్నిటితోనూ ఈ లోకంలో మనం ప్రత్యక్షంగా ఇక్కడ పొందే సుఖాలు. కొంతమంది జపం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. ఏం కావాలి అంటే నాకు స్వర్గం కావాలి అంటారు. ఏం చేస్తావు స్వర్గంలో నువ్వు? ఆ స్వర్గంలో రంభాది అప్సరసలతో కలిసి నేను ఆడుతూ ఉంటానండి, వాళ్ళతో నేను సుఖిస్తాను అంటాడు. ఇవి కూడా ఇక్కడ గతకామేనా అంటే ఇవి కూడా వదిలిపెట్టేయాలి అని. ఈ లౌకికమైనటువంటి ఈ సుఖాలు ఎంత తుచ్చమైనటువంటిదో స్వర్గంలో ఉన్నటువంటి ఆ సుఖాలు కూడా అలాంటివే. దానికి దీనికి తేడా అనేటటువంటిది ఏమీ కూడా లేదు. ఈ లోకంలో మనం పొందేటటువంటి సుఖాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, ఇవి క్షణభంగురాలు. అలాగే స్వర్గ సుఖాలు కూడా అంతే. మన పుణ్యఫలం ఉన్నంత వరకే ఆ సుఖాలు అనేవి మనం పొందడం జరుగుతుంది. ఈ పుణ్యము అనేది అయిపోగానే అక్కడి నుంచి తోసి కింద పారేస్తారు ఈ మానవుణ్ణి. ఈ జీవి అక్కడ ఉండదు. ఇక కర్మశేషాన్ని అనుభవించడం కోసం మళ్లీ భూలోకంలో జన్మించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఇవి కూడా ఏవి, ఈ స్వర్గ సుఖాలు కూడా క్షణభంగురమైనటువంటివే. ఇటువంటి ఈ సుఖాలు అన్నింటి మీద కూడా వైరాగ్యము అనేది పెంచుకోవాలి అని అంటూ ఉన్నాడు. ఈ రకంగా విషయవాంఛలన్నీ వదిలిపెట్టి ఈ లోకంలో పొందే సుఖాలు, పరలోకంలో పొందే సుఖాలు ఇవన్నీ కూడా వదిలేసి వాటి మీద వైరాగ్యము అనేది బాగా పెంచుకున్నటువంటి వాడై ఈ హంస అనేటటువంటిదంటే రోజుకి 21,600 సార్లు ఈ గాలి పీల్చడము, గాలి వదలటము అనేటటువంటి చేస్తూ ఉంటే అలా చేసేటటువంటి ఆ సతతము చేసేటటువంటి ఆ ధ్యానాన్ని పరబ్రహ్మ స్వరూపము అని చెప్తూ ఉన్నారయ్యా. ఇదే అజప మంత్రము, ఆత్మ మంత్రము అని అంటూ ఉన్నారు. ఓ అర్జున,
ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్. ఆత్మమంత్రాన్ని చేసేటటువంటి వాడు ఈ ఆత్మమంత్రము రెండు కూడా అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. అవి రెండు కూడా ఐక్యం కలిగి ఉన్నాయి. యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షతే. అంటే యోగి అయినటువంటి వాడు ఇహంలో ఉండేవి పరంలో ఉండేవి ఈ సుఖాలన్నీ కూడా వదిలిపెట్టినటువంటి వాడై అతడు చేసేటటువంటి ధ్యానమే దేని గురించి? పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చేసేటటువంటి ధ్యానాన్నే, ఆ ధ్యానమే, ఆ శ్వాస అనేది ఉన్నది అక్కడ, దాన్నే పరబ్రహ్మ స్వరూపము అని చెబుతూ ఉన్నారయ్యా అని అంటూ ఉన్నాడు ఈ శ్లోకంలో భగవానుడు.